హాయ్ అండి, వెల్కమ్ టు ధను ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో మనం పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో టేస్టీగా తినే గులాబ్ జామ్ని సాఫ్ట్గా టేస్టీగా చేసుకోవడం ఎలాగో చూద్దాం. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. సో దీనికోసం నేను మార్కెట్లో దొరికే MTR ఇన్స్టంట్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను. నాకు మెజర్ చేస్తే 2 కప్స్ వచ్చింది. గులాబ్ జామున్ ప్రిపరేషన్కి ఎప్పుడు మనం ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకొని అందులో 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ వాటర్ కరిగే వరకు తిప్పుతూ అలా ఉండాలి. ఈ షుగర్ అంతా వాటర్లో కరిగేలోపు మనం యాలకుల పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా షుగర్ సిరప్ అనేది మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నిటికీ సరిపోతుందండి. ఇప్పుడు మనకి షుగర్ అంతా ఈ వాటర్లో కలిసిపోయిందండి. సో ఈ టైంలో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. సో యాలకుల పొడి వేసుకున్న తర్వాత కాసేపు తిప్పుతూ ఉండండి హై ఫ్లేమ్ మీద. ఒక పొంగొచ్చే వరకు ఉంచి ఇప్పుడు చూపించిన విధంగా పాకం వస్తుందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ షుగర్ సిరప్ అనేది వాటరీగానే ఉండాలండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గరిటెతో తీస్తే వాటర్లా కింద పడాలి. ఈ షుగర్ సిరప్ని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గులాబ్ జామున్కి పిండి కలిపే విధానం తెలుసుకుందాం. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా నాకు మెజర్ చేయడానికి 2 కప్స్ వచ్చిందండి ఈ పిండి. సో 2 కప్స్ పిండికి 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటూ నేను పిండిని లైట్గా కలుపుతున్నాను. ఈ పిండిని మనం చపాతీ పిండిని కలిపినట్టు బాగా గట్టిగా కలపకూడదు. సో స్లోగా మెత్తగా కలుపుతూ ఉండాలి. సో కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఇలా నేను చూపించినట్టుగా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోండి. పిండి 5 మినిట్స్ కలిపాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు చెప్పే ఈ ప్రాసెస్ని అస్సలు మిస్ చేయొద్దండి. ఎందుకంటే సాఫ్ట్గా పగలకుండా ఖచ్చితంగా గులాబ్ జామ్ రావాలంటే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. 2 చేతులకి నూనె ఆర్ నెయ్యి అంటించుకొని సేమ్ సైజులో ఉన్న పిండి ముద్దలు తీసుకొని చూపించిన విధంగా ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకోవడం పూర్తయిన తర్వాత వేడిగా ఉన్న నూనెలో ఒకటొకటిగా వేసుకొని తిప్పుకుంటూ ఉండండి. తిప్పుకుంటూ ఉండకపోతే మాడిపోతాయి. ఇలా గులాబ్ జామ్ ఉండలు వేయించేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ అనేది సిమ్లో ఉండాలి. అండ్ నూనె అనేది ఖచ్చితంగా ఉండ మునిగేంత వరకు ఉండాలి. నూనె అనేది సరిపడా ఉండకపోతే ఉండలన్నీ క్రాక్ అవుతాయండి. సో మనం తినేటప్పుడు క్రాక్ ఉండలు ఉంటే బాగోదు. నేను చెప్పిన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కనుక మీరు చేసుంటే ఖచ్చితంగా ఈ ఉండలు అనేవి పగలవండి. ఈ ఉండలన్నీ థిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను తయారు చేసుకున్న ఉండలన్నీ ఒకేసారి నూనెలో వేయలేదు, 2 టైమ్స్గా వేసాను. చూసారు కదా, ఇక్కడ మనకి గోల్డ్ కలర్ నుంచి థిక్ బ్రౌన్ కలర్కి మారిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ఉండలన్నీ తీసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వెంటనే వేసుకోవాలి. ఇలా ఒక 4 అవర్స్ మనం పక్కన పెడితే ఈ సిరప్ అంతా ఆ ఉండల్లోకి వెళ్ళి ఆ గులాబ్ జామున్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. ఈ గులాబ్ జామ్ చూసారా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. సో ఇక్కడ నేను ప్లేటింగ్కి స్టార్ట్ చేస్తున్నాను. ఈ గులాబ్ జామ్స్కి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుందండి. కానీ నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం బాదం వేసి సర్వ్ చేసుకుంటున్నాను. సో అందరూ ఇష్టపడే గులాబ్ జామున్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.